గుంటూరు జిల్లా కాకుమానులో కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు పరిశీలించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాండురంగ విఠల్, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పలువురు నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. కౌలుకు వ్యవసాయం సాగు చేస్తున్నామని, ఇప్పటికే 2 పర్యాయాలు అధిక వర్షాలకు పూర్తిగా పంట దెబ్బతినిందని రైతులు వాపోయారు. ఇక అధికారులు వచ్చి నష్టంపై ఆరా తీస్తారా లేదా అని రైతులను అడిగారు. తమ వద్దకు అధికారులు రాలేదని తెలిపారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతురాజని, దేశానికి రైతే వెన్నెముక అని రైతాంగం అభివృద్ధికి కృషి చేస్తుంటే స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోలేదని బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పంట పొలాలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయిన పంటను వివరాలను నమోదు చేసి స్థానిక శాసనసభ్యులకు అందించకుండా ఉండడం సరికాదని అన్నారు. తమ వెంటనే రైతాంగ సంస్థలను ఎమ్మెల్యే రామాంజనేయులు దృష్టికి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా తమ వంతు సాయశక్తుల కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నమస్కారం అండి. పత్తిపాడు నియోజకవర్గం కాకుమాన్ మండలం గరికపాడు గ్రామంలో మనం ఏదైతే ఈ గత వారం రోజులుగా ఈ యొక్క అధ్యక్షులు తొలిమిల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా జిల్లా టీం అంతా కూడా ఈ పంట పరిశీలనకు వచ్చాము. మేము ఈ పంట పరిశీలనలో భాగంగా గరికపాడు గ్రామంలో దాదాపు 150 ఎకరాల్లో ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అన్నీ కూడా తుది దశలోనే ఉన్నాయి. పంట నాటారు, అకస్మాత్తుగా ఈ వర్షాలు రావడం వల్ల దాదాపు రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, అందులో వాళ్ళు కౌలుకు తీసుకొని వేస్తున్నటువంటి రైతులు వీళ్ళు దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు ఇక్కడ రైతులు. కందిమల్ల రంగారావు గారు, పిన్నపోయిన వెంకటేశ్వర్లు గారు, కొచ్చెర్ల రత్తయ్య గారు, పాదత్తి మాణిక్యాలరావు గారు, నంబూరి గోవింద్ గారు, శివకోటి గారు, వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము ఏదో కౌలుకు తీసుకొని ఈ విధంగా పంట నష్టపోవడం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలండి. మీరు ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు మా ఊరికి రాలేదు. కనీసం ఎలా పంటలు దెబ్బతిన్నాయో అని కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. కనీసం మీరైనా ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్థానిక శాసనసభ్యులైనటువంటి బోర్ల రామాంజనేయులు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి